హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే కార్తీక పౌర్ణమి. సో మేమైతే ఇంకా ఈవినింగ్ అయింది కాబట్టి టెంపుల్కి వెళ్తున్నాం 365 ఒత్తులు వెలిగించడానికి. సో యాక్చువల్లీ చాలా రోజులు అయింది కదా బ్లాగ్ చేసి అని చెప్పి ఈరోజు చేద్దాం అనుకున్నా. ఈరోజు యాక్చువల్లీ మార్నింగ్ నుంచి చేద్దాం అనుకున్నా, బట్ లేజీగా ఉండి అసలు చేయలేకపోయినా. ఇప్పుడు కూడా చేస్తానో లేదో అని అనుకున్నాను, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. మేబీ నాకు తెలిసి చాలా చిన్న వ్లాగ్ అవుతుంది అనుకుంటా ఇది. లైక్ ఏం లేదు, ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి మళ్ళీ ఇంటికి రావడమే, జస్ట్ అంతే. సో యా, మా ఇంటి దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుంది, మేమైతే అక్కడికి వెళ్ళాము. లోపలికి ఇట్లా ఎక్కడ వేసినావే నువ్వు? తీసుకోండి గైస్. నువ్వు తిన్నావా? కావాలా? ఇక్కడ కింద పెట్టకుండా ఇక్కడ పెడతా మరి పైన. ఇక్కడైతే శివాలయం కూడా ఉంటుంది. చూసారు కదా, టెంపుల్ వాళ్ళైతే దీపాలు వెలిగించుకోవడానికి సెటప్ అంతా రెడీ చేశారు. బట్ కాకపోతే అక్కడ ప్లేస్ తక్కువ ఉండడం వల్ల అందరికి సరిపోవట్లేదు అనమాట. సో నేను ఇక్కడ కూర్చోడానికి చాలా టైం పట్టింది. లిటరల్ గా చెప్పాలంటే నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టి ఉండొచ్చు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత నాకు ప్లేస్ దొరికింది. నేనైతే ఇలా అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను, అండ్ ఆల్సో ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా. సో కొంచెం ముగ్గులు ఎలా వేయాలో తెలియదు కాబట్టి పక్కలే మా అమ్మ వేసిండే, సో అదే చూసి కాపీ కొట్టేస్తున్నా. కార్తీక పౌర్ణమి అయిపోయి 5 days అవుతుంది, బట్ లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. మీరు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయింటే షార్ట్ వీడియోస్ లో చూసి ఉంటారు. షార్ట్స్ అయితే ఎవ్రీడే పోస్ట్ చేస్తాను. షార్ట్స్ విషయానికి వస్తే అవైతే ఈజీ టు ఎడిట్ అనమాట. సో ఈ రోజు జరిగింది నెక్స్ట్ డే పెట్టేస్తాను నేను. మీరు ఒకవేళ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ బ్యాక్ టు ది వీడియో, సో అలా అయితే ముగ్గు పెట్టేశాను. నెక్స్ట్ అన్ని సేమ్ యాజ్ యూజువల్ అనమాట. మీరు ఎలా చేస్తారో కూడా నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇక్కడైతే ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను. నేను ఇలా ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నా కాబట్టి నాకు ఎందుకో తెలుసుకోవాలని ఉండే ముందే, ఎందుకు ఈ రోజు ఎంత స్పెషల్, అసలు హిస్టరీ ఏంటి. సో నేను రీసెర్చ్ చేసింది కొంచెం మీకు కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టోరీ అయితే తెలుసు. లైక్ విష్ణు వచ్చేసి మనకు తొలి ఏకాదశి రోజు పడుకొని మళ్ళీ కార్తీక మాసంలో లేస్తాడని చెప్పేసి, బట్ శివయ్య స్టోరీ మాత్రం తెలియదు నాకు. ఇంకా వెంటనే వెళ్ళి చాట్‌జీపీ చేసి చూసాను. సో ఏం చెప్పిందంటే, ఈ స్టోరీ అయితే మనందరికీ తెలిసిందే. విష్ణువుకి బ్రహ్మకి ఫైట్ జరుగుతుందన్నమాట, ఎవర్ గ్రేట్ అని చెప్పి. ఈ ఫైట్ ఆపడానికి శివయ్య ఒక ఛాలెంజ్ లేకపోతే పోటీ లాంటిది పెడతాడనమాట. ఒక అగ్నిలింగాన్ని చూపించి దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో కనుక్కోమని చెప్తాడు. సో బ్రహ్మ ఇంకా విష్ణు అయితే స్టార్ట్ అయిపోతారు, కానీ ఒక 1000 years తర్వాత కూడా వాళ్ళకైతే స్టార్టింగ్ పాయింట్ కనిపించదు. సో ఇదైతే హాఫ్ స్టోరీ మాత్రమే, కానీ ఈ హాఫ్ స్టోరీయే కార్తీక దీపంకి రిలేటెడ్ కాబట్టి నేను చెప్తున్నాను. విష్ణు ఇంకా బ్రహ్మ కనిపెట్టలేకపోతారు కదా స్టార్టింగ్ పాయింట్, అలానే మనం వెలిగించే దీపం కూడా ఇండెఫినైట్ ఉండాలని చెప్పేసి ఇలా కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించాలంట. సో మొత్తానికైతే నేను కూడా వెలిగించేశాను. అండ్ ఆల్సో ఇక్కడ మనము 365 ఒత్తులతో దీపం వెలిగిస్తాం కదా, అది కూడా ఏంటంటే ఎవ్రీ ఇయర్ 365 days ఉంటాయి కదా, ఎవ్రీ డే కి మనం అలానే ఇండెఫినైట్ లైట్ అండ్ పాజిటివిటీతో ఉండాలని. ఓకే, కమింగ్ బ్యాక్ టు ది వీడియో అగైన్. నేనైతే నా రిచువల్ అంతా కంప్లీట్ చేశాను. సో ఎలా చేశానో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఇలా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి వచ్చి కంప్లీట్ అయిపోయిన దీపాలను అయితే క్లియర్ చేసేస్తున్నారు. టెంపుల్ లో చూడండి మంచిగా పౌర్ణమి కనిపిస్తుంది, బట్ అంత క్లారిటీగా లేదనుకోండి. మంచిగా పౌర్ణమి. ఇక్కడైతే నేను మూన్ ఇంకా నేను ఒకటే వీడియోలో రావాలని చెప్పి ఇలా వీడియో తీస్తున్నాను, బట్ నా వెనకాల ఉన్న లైట్ వల్ల రిఫ్లెక్షన్ కి సరిగ్గా కనపడట్లేదు. అక్కడే మిగతా టెంపుల్స్ కూడా ఉంటాయి, సో అవి కూడా దర్శనం చేసుకున్నాము. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది, అన్ని ఈవెంట్స్ కూడా అయిపోయినాయి. ఓకే, లైటింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ హియర్. సో నేను ఏదో ఒక లైట్ కిందకి వచ్చి ఇట్లా వ్లాగ్ చేస్తున్నాం మీ అందరి కోసం. అండ్ ఆల్సో ఇప్పుడైతే మేము ప్రసాదం తింటున్నాం ఇక్కడ. ఇంకేంటి ఏమో చెప్దామని వచ్చా. యా, కార్తీక దీపం అదంతా వెలిగించినాక మేము లోపలికి వెళ్ళేసి విడిట్ అభిషేకం అనమాట, శివునికి అభిషేకం చేసి నెక్స్ట్ ఇక్కడ పక్కల చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, అవి కూడా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే మేము ప్రసాదం తినేస్తాం. అండ్ ఆల్సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అనమాట ఇట్లా కార్తీక పౌర్ణమికి కార్తీక దీపం వెలిగించడం. సో చాలా కష్టంగా ఉంది. అండ్ ఆల్సో దూరం నుంచి ఎక్కడెక్కడనో ఉన్న వాళ్ళు కూడా నన్ను చూస్తున్నారు, ఈ అమ్మాయి ఏంటి ఫోన్ పట్టుకొని మాట్లాడుతుందని. సో కొంచెం నాకు సిగ్గేస్తుంది. బాయ్ గైస్. మా చెల్లి బర్త్డే సందర్భంగా వీఆర్ ఈటింగ్ సిరా బూందీ ఏమో ఇక్కడ కొనుక్కున్నాం. వేరే చిత్రాన్నం గైస్, చిత్రాన్నం ఇటు ఇవ్వండి. సో మీరు మా చెల్లికి విష్ చేయాలని కోరుకుంటున్నాము.
బా ఇక్కడేమో పులిహోర వస్తుంది. సో మేమైతే డిన్నర్ ఇంకా ఇదే, దిస్ ఈస్ ది డిన్నర్ ఫర్ అస్. అంతేనా? ఇంకా మళ్ళీ ఏమైనా ఉన్నాయా ఇంటికైనాక? సో లైట్ వెయిట్ డిన్నర్. ఇది మా చెల్లి బర్త్డే పార్టీ. సో హియర్ ఈస్ అవర్ అక్క. పాపం డ్యూటీ చేసి అలసిపోయి ఇలా వచ్చింది. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్కి? ఏం చెప్పవా? హ్యాపీ కార్తీక పౌర్ణమి. బర్త్డే కూడా చిన్న బర్త్డే. ఓకే, వరల్డ్లో నాకే వస్తాయి 2 బర్త్డేస్. ఎందుకు? అది ఒకటి కార్తీక పూర్ణమిది, ఇంకంతే. ఇంకోటి రియల్ బర్త్డే. అంటే ఇది ఫేక్ బర్త్డేనా? చిన్న బర్త్డే. సో మీ అందరికి కూడా నేను వేసుకున్న అవుట్ఫిట్ చూపిస్తాను. ఇదైతే చాలా ఇయర్స్ బ్యాక్ది, ఈజీగా ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉండొచ్చు. ఇది మా అమ్మ ఎప్పుడో మెటీరియల్ తెచ్చి కుట్టించింది. ఈ బ్లౌజ్ ఇంకా ఓని అయితే రీసెంట్ వే. ఈ వీడియో మా చెల్లి తీసింది. అసలు దాని హైట్ కి ఈ వీడియో అంతా ఎలా చేసిందో మీరే చూడండి. నేను కెమెరామాన్ అనుకుంటారు అందరు. ఏం చేస్తున్నావే? అది పొడుస్తుంది, అది వచ్చి. హలో హలో, అవి ఎందుకు పైన ఎక్కింది. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. వెనక ఆరతి కూడా స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. ఇప్పుడే ఆరతి ఇస్తారు 9 o'clockకి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.